హాయ్ నమస్తే, నా పేరు పృథ్వీరాజ్ and you're watching TG Telugu Galam. Don't forget to subscribe. ఇకనైనా ప్రజలు కళ్ళు తెరవాలని జవహర్ నగర్ బీఆర్ఎస్ నేత కేతమ్మ అన్నారు. తెలంగాణ భవన్లో మల్కాజ్గిరి పార్లమెంటరీ సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ కోసం కేసీఆర్ జైలుకెళ్లారు. లాఠీ దెబ్బలు చిప్పకూడు తిన్నారు. ఇప్పుడున్న బీజేపీ కాంగ్రెస్ ఏ రోజు కూడా జెండా పట్టుకోలేదు. 6 అబద్ధపు హామీలతో వచ్చిన కాంగ్రెస్ ఒక్కటే నెరవేర్చింది. బీఆర్ఎస్ని గెలిపించి కేసీఆర్ కేటీఆర్కి గిఫ్ట్ ఇద్దామంటూ ఆమె పిలుపునిచ్చారు. మన మల్లారెడ్డి గారి నియోజకవర్గంలో అక్క మరి వారి కోరిక పైన మాట ఎందుకు కోరుతా ఉన్నది. 2 నిమిషాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లారెడ్డన, జై తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అయ్యా ఆనాడు ఎట్లుంది ఈనాడు ఎట్లుంది నాయన. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మసిమూసి మారడగాయ చేసి కళ్ళ గంటలు కట్టి 6 పథకాల హామీలు చేసి వాళ్ళు గడ్డెక్కిరు. గద్దెక్కిరు ఓటేసినాక బూటు చూపిస్తుర్రు. ఇవాళ 24 గంటలు మేడిబాయి ఆలుగడ్డ బాయి మొగరంగడ్డ బాయి అని తిరుగుతుర్రు. రైతులను పట్టించుకుంటలేరు. రైతులకు నీళ్లు లేవు, తాగే నీళ్లు లేవు, సాగే నీళ్లు లేవు. ఈ రోజు వరకల్లా కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి పదిలంగా కాపాడుకుర్రు. ప్రజల పదిలంగా ఉన్నాం, పదిలం మనం అందరము. ఈ రోజు వరకు కేటీఆర్ ఆనాడు ఉద్యమాలు చేసిర్రు, జై తెలంగాణ అన్నారు, జైలు కూడు విన్నారు, లాఠీ దెబ్బలు విన్నారు, జై తెలంగాణ అంటూ నినాదాలు చేసిండు మా అన్న కేసీఆర్. మా అన్న జైల్లో పోయి చిప్పకూడు తిన్నాడు, జైలు దెబ్బలు తిన్నారు. ఆనాడు బీజేపీ వాళ్ళు వచ్చి జై తెలంగాణ జెండా లేపిర్రా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లేపిర్రా జై తెలంగాణ అని. ఏనాడు లేపలేదు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 10 సంవత్సరాల నుంచి తాగే నీళ్లు, సాగే నీళ్లు, హరితాహార పథకం, సంక్షేమ పథకాలు, అమ్మ ఒడి, ఆశా వర్కర్లు, అమ్మ ఒడి, ఆశా వర్కర్లు, కంటి వెలుగు, 2000 పింఛని కేసీఆర్ ఇస్తే నేను 4000 పింఛన్ ఇత్త గెలవంగానే డిసెంబర్ నెల 9 తారీఖు గెలవంగానే 2 లక్షల రుణమాఫీ అన్నావు. 2 లక్షల రుణమాఫీ. కేసీఆర్ గెలిచినాక 2,08,00,000 ఎకరాలకు పొలానికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. ఇయ్యాల 30 ఎకరాలకు ఇయ్యలే నువ్వు. 2,08,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. నువ్వెన్ని ఎకరాలకు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం? ఎన్ని ఎకరాలకు ఇస్తుంది? ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం చేయలే. 60 ఏళ్ళ కాంగ్రెస్. ఆనాడు కూడా నీళ్లు లేక, నిధులు లేక రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నీళ్లు లేక ఆత్మహత్య చేసుకోక మిగిలిన రైతులుంటే అట్టి బావుసారు పొలాలు అమ్ముకుర్రు, శల్కలు అమ్ముకుర్రు, దేశాలు పట్టిర్రు. కూలి లెక్క బొమ్మాయికి పోయిర్రు, బెజవాడలకు పోయిర్రు. ఆనాడు రైతులకు అట్టి బావుసారు అమ్ముకున్నారు. తెలంగాణ తెచ్చినాక కేసీఆర్ కొన్ని కోట్లు పెడితే ఎకరం దొరుకుతలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎకరం శల్క పొలం కొందామంటే దొరుకుతలేదు. ఇవాళ ఎండిన బిగుళ్ళు, చెర్లల్లో నీళ్లు లేవు, బావుల్లో నీళ్లు లేవు. ఒక్కొక్క రైతు 4 బోర్లు వేసిండ్రట, 5 లక్షలు అయినాయట. కానీ నీళ్లు లేవు. బద్దనెర్ర పట్టిన పొలాలు ఉన్నాయి. బద్దనెర్ర పొలాలు పడితే 5 లక్షలు అప్పు తెచ్చినామని 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కలు ఓలే కేటీఆర్ తిరుగుతుండు, హరీష్ రావు తిరుగుతుండు, అటు చేసి ఇటు చేసి రైతుల గురించి పాటలు పడేది మన తెలంగాణ బిడ్డ, మన కేటీఆర్ రామన్న పాట పాడుతుండు. రైతుల కొరకు ఎన్ని బాధలయ్యా, ఎన్ని కష్టాలయ్యా. కళ్యాణ లక్ష్మి వాయే, షాది ఉమరకు వాయే, కేసీఆర్ కిట్టు వాయే, 2 లక్షలు వాయే, కళ్యాణ లక్ష్మి వాయే. ఏం మాటలు మాట్లాడుతుండు. ఒక్క బస్సులు ఒక్కటి ఆయన నెరవేర్చిండు. ఆ బస్సులు ఎక్కితే ఎక్కకుంటెంత 6 పథకాలలో ఒక్క పథకం కాలే. ప్రజలాలా ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గానికి లక్ష్మారెడ్డి సార్ నిలబడ్డాడు. కష్టపడదాం. ఏ ఏరియాలో ఎంపీ నిలబడుతుండో, నల్లగొండ కావచ్చు, హన్మకొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్, రామగుండం, మంచిర్యాల, వెల్లంపల్లి, నల్లగొండ, హన్మకొండ, ఖమ్మం కావచ్చు. ఏ ఏరియాకు ఎంపీ నిలబడితే కారు గుర్తు కోటేపిద్దాం. కష్టపడదాం.
ఎందుకంటే ప్రజల కష్టపడదాం, చెవిట పడదాం, వెనుకకు తగ్గేదలే. మనం ఎంపీగా గెలిపించి కేటీఆర్ కు గిఫ్ట్ గా ఇద్దాం. ఎంపీగా గెలిపిద్దాం. ప్రతి ఒక్కరి కష్టపడదాం. నాది నీది అనుకోవద్దు, మనకు పగలొద్దు, కష్టపడదాం. ఒక్క సీటు తెచ్చుకో, నువ్వు మగోడు అయితే అన్నాడు ఒక్కొక్క మగోడు. ఒక్కటి కాదు, ప్రతి ఎంపీని గెలిపించుకుందాం. ప్రతి ఎంపీని గెలిపించుకొని కేటీఆర్ కు మనం గిఫ్ట్ గా ఇద్దాం. అయ్యా అమ్మా రైతన్నలాలా, నల్గొండ నా ప్రజలాలా, రైతన్నలాలా, తప్పిదారి మీరు చేకేసిరు. మీరు తోడుకున్న మొక్కలు మీరు పడ్డరు. ఇక నైనా కళ్ళు తెరిచి కారు గుర్తు కోటయ్యుండ్రి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లన్న. ఇప్పుడు ఈమె ఎవరో కాదు, మా అక్క కేతమ్మ, జవహర్ నగర్. గట్టిగా చప్పట్లు కొట్టు, అందరూ అవుతారు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఇప్పుడు